అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకసారి మనతో పెంటపాటి పుల్లారావు జాయిన్ అయ్యారు. ఆయన నేషనల్ అనలిస్ట్. పుల్లారావు గారు ఏంటి చెప్పండి, బీహార్ గురించి చెప్పండి. బీహార్లో తేజస్వి వెనుకంజలో ఉండటం గురించి చెప్పండి ఫస్ట్. తర్వాత ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ కంటే ఎక్కువ నెంబర్ 187 to 190 సీట్స్ అక్కడ ఎన్డీఏ కూటమి సాధించడాన్ని ఎట్లా చూడాలి? అసలు గెలుస్తుందా లేదా, ఓడిపోయి ఓటమి అంచుల్లో ఉంటుంది అనుకున్న దగ్గర నుంచి 190 మామూలు విజయం కాదు ఇది. ఈ విజయాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? అది ఇప్పుడు విన్నాను, మన ఎమ్మెల్సీ గారు చెప్పటం ఓట్ చోరీ దాంట్లోకి వెళ్ళాను, ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్. మెయిన్ థింగ్ ఏమిటంటే ఈవేళ పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది తేజస్వి యాదవ్ ఫ్యామిలీకి, రాహుల్ గాంధీ గారికి, అందరికీ. వాళ్ళు చేసిన ఎలక్షన్ స్ట్రాటజీ గత 6 నెలల్లో ఓట్ చోరీ, కాస్ట్ సెన్సస్, రాజ్యాంగం, ఇది బీహార్ ఓటర్స్కి ఏంటి? తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పని చెప్పింది, తేజస్వి యాదవ్ డిక్లేర్ చేయొద్దు సీఎం క్యాండిడేట్గా, ఎందుకంటే ఉన్న జ్ఞాపకాలు అన్నీ వస్తాయంటే వినలేదు. తర్వాత ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ ఏమంటున్నారు, మేము ఒంటరిగా వెళ్తే బాగుండను, వీళ్ళతో ఏంటి అంటున్నారు. ఇవన్నీ పరిణామాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఎలక్టరేట్ని. కులం మీద, మైనారిటీ ఓట్స్ మీద వెళ్ళిపోతామంటే అది 1947 కాదు కదా, 80 సంవత్సరాలు అయిపోయింది కదా. కొన్ని కులాలు గోడలు తగ్గిపోయినాయి కదా, అది ఫ్యాక్టర్ చేయలేదు. డెవలప్మెంట్ కావాలి, ఏం కావాలి, ఇది కొంచెం మొత్తం చాలా అన్ఫార్చునేట్. నేను మంచి టైట్ ఫైట్ ఉంటే మంచిది, నితీష్ కుమార్ గెలిచినా పర్వాలేదు, కానీ టైట్ ఫైట్ ఉండాలి, ఆపోజిషన్ ఉండాలి. అదే తేజస్వి యాదవ్ ఓడిపోతున్నారు. గత నెలలు బట్టి మొత్తం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, దేశం, ఇంటర్నేషనల్గా అందరూ వచ్చి అక్కడ ఏదో ముఖ్యమంత్రి అయిపోయాయని లగ్జరీ వెహికల్స్లో తిరగటం మొదలు పెట్టారు. ఏంటిది? ప్రజలు ఈవేళ బీహారీలు అక్కడ ఉన్నారు, కొంచెం మార్పు వచ్చింది. మార్పు నితీష్ కుమార్ అంటున్నారు, వాళ్ళు మార్పు స్లోగా జరుగుతుంది పని అని. చాలా పాఠాలు ఉన్నాయి రజనీకాంత్ గారు దీంట్లో. మనం చూడవలసింది ఏంటంటే ఇది తప్పకుండా రివ్యూ చేసుకోవాలి. మనం తప్పులు చేసామంటే రివ్యూ చేసుకోకపోతే ఎలాగా? కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవాలి, ఎక్కడ తప్పులు వెళ్ళాం. అంతమంది సీనియర్స్ ఉన్నారు, 100 మంది బెస్ట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ, పిలవాలి కదా, మాట్లాడాలి కదా, ముందరికి ఎలా వెళ్ళాలి. అది చాలా అన్ఫార్చునేట్గా అయిపోయింది రిజల్ట్. తేజస్వి యాదవ్ సూటబుల్ క్యాండిడేటా? ఆయన చాలా అగ్రెసివ్గా వచ్చేసేవాడు ముందరికి, 250 పౌండ్లు మొదలుగా వచ్చేసేవాడు, భయపడిపోయారు జనం. ఇవన్నీ ఉంటాయి కదా పిక్చరస్గా. సోషల్ మీడియా సింగర్స్ని, డాన్సర్స్ని పెట్టేశారు, అది జనాలు చూపెట్టుకున్నారు. ఇంకా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిందన్నారు. ఇది ఎక్కడది? నితీష్ కుమార్ విక్టరీ ఇది, కరెక్ట్గా ఆయన విక్టరీ, గొప్ప విక్టరీ. సేఫ్ సైలెంట్ లీడర్స్ కావాలని ఒక మెసేజ్ కూడా వెళ్తుంది మన దేశంలో. సీఎం అవుతారా? కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంటుందా ఎన్డీఏ బీహార్లో? ఎన్డీఏ ఏమంటారు, కొత్త నితీష్ కుమార్ నే సీఎం గా ఎన్నిక చేసే అవకాశం ఉందా? నితీష్ కుమార్ గురించి విజయం. అక్కడ మిత్రులు ఈ పార్టీ ఆ పార్టీ నాకు అనవసరం, వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. నితీష్ కుమార్దే విక్టరీ. నితీష్ కుమార్ని అండర్ ఎస్టిమేట్ చేస్తా వచ్చారు. 3 సార్లు పార్టీ మారాడు. ఎందుకు మారాడు? 2014లో ఓపెన్గా అలయన్స్ మారాడు. నాకు నరేంద్ర మోడీ అక్కర్లేదని ఒడిగా వెళ్ళిపోయాడు. మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ 2017లో ఆయనతో గవర్నమెంట్లో ఉంటే పెద్ద స్కామ్స్ బయటకు వస్తే ఇలా నేను ఎక్కడ మోస్తాను బయటకు వచ్చాడు. మళ్ళీ బీజేపీ 2022 అతను తగ్గిద్దాం, అక్కర్లేదు, ఆ పిచ్చి మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ నా కొడుకు గురించి నువ్వు రిజైన్ చేయి అని 23 డిసెంబర్గా వచ్చాడు. తప్పేం చేశాడు? రాజకీయంగా తప్పేం చేయలేదు, ప్రజలు కూడా అక్కడ అనుకోలేదే. ఆనెస్ట్ మ్యాన్, బంధుప్రీతి లేదు, కులప్రీతి లేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి నాయకులు చెప్పండి సార్. అది ఇచ్చారు బీహారీ. సో ఒక నిమిషం దీప్తి, కొన్ని బీహార్లో పనిచేయని మహాగఠబంధన్ ఓటమికి లండన్, కెనడా, యుఎస్ఏ బీహారీస్ అలా మైగ్రేట్ అవుతున్నారు. వాళ్ళు అన్హ్యాపీగా లేరే. ఢిల్లీ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.